నేడు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సాయంత్రం బీహార్ ఎన్నికలతో పాటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేయనుందని సమాచారం. ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ ఎన్నికల అధికారి ఇప్పటికే ఫైనల్ ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. ప్రధాన పార్టీల్లో ఇప్పటికే ఎన్నికల సందడి మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను తమ అభ్యర్థిగా ముందే ప్రకటించి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి వంటి ప్రముఖులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పార్టీ ఎమ్మెల్సీ హామీ ఇచ్చినా కూడా తనకు జూబ్లీ హిల్స్ టికెట్ కావాలని కోరుతున్నారు. అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందోనని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక బీజేపీలో కూడా టికెట్ కోసం ఆశావాహులు గట్టి పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో 3 ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు కీలకంగా మారాయి. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల ప్రక్రియ, ప్రచార పర్వం మరింత ఊపందుకోనుంది. ఈ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అందరి దృష్టి జూబ్లీ హిల్స్ పైనే కేంద్రీకృతమై ఉన్నాయి. నేడు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. ఈరోజు బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించిన ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ప్రచార పర్వం కొనసాగుతుంది. ఇది ఇంకొంచెం వేడెక్కే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ప్రధానంగా అధికార పార్టీ ఈసారి ఆ సీట్ను తగ్గించుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే 3 మంత్రులతో నిత్యం కూడా అక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 30 మంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అందరికన్నా ముందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ ఇప్పటివరకు 3 సార్లు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం జరిగింది. ఆయన అకాల మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన సతీమణి సునీతకు సీటు కేటాయించడం జరిగింది. దీంతో ఆమె ఎన్నికల ప్రచారంలో ముందుకైతే వెళ్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. సునీతతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా మాగంటి గోపీనాథ్ చేసిన సేవలు, అదేవిధంగా కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి హైదరాబాద్ ఎన్నికల అధికారిగా ఉన్న ఆర్వి కర్ణన్
పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను కూడా ప్రకటించడం జరిగింది. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించేసి 3,98,982 మంది ఓటర్లు ఫైనల్ చేయడం జరిగింది. అదేవిధంగా 407 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల సిబ్బందికి సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆర్వీ కర్ణన్ చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ బైపోల్ అంటే ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే దానికి సంబంధించిన ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఇటు రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. అదేవిధంగా ఎన్నికల సంఘం దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక చాలా కీలకంగా ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా తాము రేసులో ఉన్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీత పోటీలో అంటే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పోటీలో ఉన్నారు. ఆమె ఇప్పటికే కేసీఆర్ ఆమె అభ్యర్థి అని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో ఆమె ప్రచారంలో ముందుకు దూసుకు వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఆమె మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో రోడ్ షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే ప్రధానంగా నిన్న నుంచి కూడా ఆయన ప్రచారంలో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ కేటాయించేందుకు కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి 3 మంత్రులు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 మంత్రులు కమిటీ ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం 3 పేర్లను కాంగ్రెస్ పార్టీ నుంచి 3 పేర్లను ఆ కమిటీ సూచించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పోటీ మాత్రం ఎక్కువ మంది అంటే ఆశాహుల జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆశాహులు ఎక్కువ మంది పోటీ కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా నవీన్ కుమార్ యాదవ్ అదేవిధంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అదేవిధంగా బొంతు రామ్మోహన్ పోటీలో ముందున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. వీరితో పాటు అజారుద్దీన్ కూడా ఆయన పోటీలో ముందున్నా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఆయనకి ఎమ్మెల్సీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ ఆయన ఎమ్మెల్సీ పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. వీరితో పాటు మరికొందరు కూడా అంటే ఎక్కడైతే రహమత్ నగర్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో సిఎన్ రెడ్డి కూడా ముందు వరుసలో ఉన్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఆశాభావాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 3 పేర్లను అయితే మంత్రుల కమిటీ సూచించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఎవరికి అధిష్టానం టికెట్ కేటాయిస్తుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించి 2 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. లంకాల దీపక్ రెడ్డి అదేవిధంగా కీర్తిరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. వీరుగాక మరొక 2 కూడా పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పార్టీ ఎవరికి టికెట్ కేటాయిస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎవరికి అంటే ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ 3 పార్టీలు కూడా రేసులో ముందుండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన ఉప ఎన్నిక కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అదేవిధంగా ఈసారి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పేసి అధికార పార్టీ ముందు నుంచి కూడా 3 మంత్రులను నిత్యం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించేలాగా ఏర్పాట్లు చేస్తూ శంకుస్థాపనలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. అంతే ధీటుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందు చూపుతూ అంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి అంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి అదేవిధంగా ఇటు నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ 10 ఏళ్లుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఏవి అమలు చేయట్లేదో ఆ హామీలకు సంబంధించి గ్యారంటీ కార్డుల పేరుతో ప్రచారం సాగిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ 2 కూడా పోటాపోటీగా రంగంలో దిగే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికలను కైవసం చేసుకునేందుకు ఇరు పార్టీలు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు థ్యాంక్ యూ రామ్ నరేష్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.